దేవుని మాటలు విందాము, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాము. మరి మనసంతా దేవుని యొక్క వాక్యం మీదే మనం దృష్టి పెట్టి, ప్రభు నీ సన్నిధికి వచ్చాము, మీరు మాతో మాట్లాడండి అని ప్రభువుని అడుగుదాం. మరి గత కొన్ని వారాలుగా మూల పాఠముల శీర్షిక మనం నేర్చుకుంటా ఉన్నాము. మరి అందులో అపోస్తలుల బోధ డిడాకే అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి ఆది సంఘములో, ఆది కాలములో యేసుక్రీస్తు వారు ఏదైతే బోధించమన్నారో ఆ విషయాలు సంఘానికి బోధించడం ద్వారా మరి సంఘాన్ని విశ్వాసములో మరి అపోస్తలులైన వారు స్థిరపరిచారు. ప్రతి సంఘములో ఉండాల్సింది ఏంటంటే బోధ ఉండాలి, టీచింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ బోధ ద్వారానే సంఘము విశ్వాసములో మరి స్థిరపరచబడతారు. అయితే అపోస్తలులైన వారు ఏం బోధించారు సంఘానికి? మరి ఆనాటి సంఘాలు ఎందుకు అంత బలంగా ఉన్నాయి? మీరు అపోస్తలుల కార్యములు 16:5 సంఘములు విశ్వాసమందు స్థిరపరచబడుచు అవి లెక్కకు విస్తరించుచుండెను, అనుదినము లెక్కకు విస్తరించు. సంఘములు విశ్వాసములో స్థిరపడ్డాయి. విశ్వాసంలో స్థిరపడడం అంటే వారి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా మరి వారు వెనుతిరగకుండా మరి ప్రభువు కొరకు ప్రభువులో కొనసాగడం, మరి లోకములో కలిసిపోకుండా స్థిరముగా బలముగా ఉండడం. మరి ఆనాటి క్రైస్తవులు యేసు ప్రభువు కొరకు ప్రాణాలు పెట్టడానికి కూడా తెగించారంటే వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అందులో యెరూషలేము సంఘములో స్టెఫను లాంటి వారు, స్టెఫనేమి పాస్టర్ గారు కాదు, స్టెఫనేమి అపోస్తలుడు కాదు, స్టెఫనేమి బిషప్ ఏమి కాదు. స్టెఫను ఆ సంఘములో ఆహారం వడ్డించుటకు ఏర్పాటు చేయబడిన ఒక పరిచారకుడు. ఆ సంఘములో ఉన్న పరిచారకుడే ప్రభువు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి హతసాక్షి అయిపోయాడంటే చూడండి, ఆ స్టెఫను దేవునిలో ఎంత బలంగా ఉన్నాడు, విశ్వాసంలో ఎంత స్థిరముగా ఉన్నాడు. సో దేవునిలో విశ్వాసంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వారు ఎన్ని జీవితంలో ఎన్ని శ్రమల శోధనలు వచ్చినా నిలబడడం మాత్రమే కాక ప్రభువు కొరకు వారు శ్రమ పడతారు, ప్రభువు కొరకు వారు ప్రయాసపడతారు. అందుకే ఆది సంఘములో దే వర్ నాట్ జస్ట్ ద మెంబర్స్ ఆఫ్ ది చర్చ్. సంఘములో కేవలము సభ్యులుగా మాత్రమే కాదు, ప్రభువు కొరకు కార్యాలు చేసేవారిగా ఆ సంఘాల్లో ఉన్నారు. పిల్లరా, సంఘములో మనందరం ఎలా ఉండాలంటే కదా, లేకపోతే కేవలము స్పెక్టేటర్స్ గా, ప్రేక్షకులుగా మనం ఉండకూడదు, కానీ మనము పాలి భాగస్తులమై ఉండాలి. మన పార్టిసిపెంట్స్ గా పాలి భాగస్తులై ఉండాలి. ఏదో ఒక రీతిగా దేవుని పరిచర్యలో మనం కొనసాగాలి. మరి ఆది కాలంలో సంఘములో అపోస్తలులు మాత్రమే కాదు, ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి పరిచర్య జరిగించారు. అయితే ఆ పరిచర్యలు ఎవరికి తోచినట్లు వారు పరిచర్య చేసుకుని వెళ్ళిపోవడం కాదు. సంఘ నాయకత్వములో సంఘ లీడర్షిప్ అనేది ఒకటి ఉంది. గమనించండి, సంఘములో ఇప్పుడు కూడా నాయకత్వమును దాటి పరిచర్య చేయకూడదు. ఎందుకంటే పరిచర్య అనేది సంఘ నాయకత్వములోనే జరగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈరోజు చాలా మంది సంఘాల్లో ఎవరికి తోచినట్లు వారు చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. దట్ డిస్టర్బ్స్ ద చర్చ్. అది సంఘాన్ని పాడు చేస్తారు. సంఘ నాయకులను దేవుడు ఎవరైతే ఏర్పాటు చేశాడో ఆ సంఘ నాయకత్వంలో వారు పరిచర్య అనేది చేస్తా ఉండాలి. అది దేవుడు అప్పగించిన పని. అందుకే పౌలు ఒక నాయకునిగా ఉండి ఆ సంఘములు అనేక మందిని శిష్యులుగా తయారు చేశాడు. వారి ద్వారా ఘనమైన పరిచర్య జరిగింది. అంచేత సంఘములు బోధ చేత స్థిరపరచబడ్డాయి. దాన్ని అపోస్తలుల బోధ అన్నాం. అపోస్తలుల 2:41 వారు బాప్తిసం పొంది 3,000 మంది సంఘములో చేర్చబడిరి. 42 వీరు అనగా సంఘములో చేర్చబడిన వీరు అపోస్తలుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో వారు ఎడతెగక వారు ఉన్నారు. సో సంఘములో వారు ఆ సభ్యులుగా ఉండడం మాత్రమే కాదు, వారు అపోస్తలుల బోధలో వారు ఎడతెగక ఉన్నారని మనం చదువుతున్నాం. సరే, అపోస్తలుల బోధలో ఈ డిడాకేలో 7 విషయాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, రిఫార్మ్డ్ కాండక్ట్
అనగా మార్పు నొందిన జీవితం. క్రైస్తవులు ఎవరో కూడా వారు మార్పు లేని వారుగా ఉండకూడదు. అదే టైంలో మార్పు అనేది ఓవర్ నైట్ లో మనకు రాకపోవచ్చు, కానీ దినములు సంవత్సరాలు గతిస్తూ ఉండగా మనము క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడాలి. క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడాలి. అందుకే ఆ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. రూపాంతరమైన చోట గ్రీక్ లో మెటామార్ఫిజో అనే పదము ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే ఒక గొంగలి పురుగు దశలు మార్చుకుంటూ ఒక సీతాకోక చిలుకగా మారడం. హల్లెలూయా. చూడండి, ప్రభువుని నమ్మినప్పుడు మనం అంత పరిపూర్ణులము కాము. జస్ట్ యేసు ప్రభు నమ్ముకున్నాం, యేసు ప్రభు దేవుడని నమ్ముకున్నాం, ఆయన మన కొరకు లోకానికి వచ్చాడని నమ్మా, ఆయన మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు, మరణించాడని నమ్మా, ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్మా, ఆయన ప్రజలకు తన్ను తాను 40 దినాలు ఆయన ప్రత్యక్షపరుచుకొని అందరూ చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యాడని నమ్మా. ఆరోహణమైన యేసుక్రీస్తు మరలా రెండవసారి భూమి మీదకి న్యాయాధిపతిగా వస్తాడని నమ్మా. ఆయన ద్వారానే పాప క్షమాపణ దొరుకుతుందని ఆయన విశ్వాసం ఉంచాము, మనం రక్షణ పొందుకున్నాం. అది మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో అది తొలిమెట్టు. అక్కడ క్రైస్తవ జీవితం అక్కడతో ముగించబడలేదు. జస్ట్ వి హావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ యాజ్ క్రిస్టియన్. క్రైస్తవునిగా మన ప్రయాణం మనం ప్రారంభించాం అంతే. మరి దినములు గడిచే కొలది వాక్యము మనం వింటుండగా వాక్యము మనలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొస్తారు, ఒక రూపాంతరతలో తీసుకెళ్తారు. చూడండి, గొంగళి పురుగు రాత్రికి సీతాకోక చిలుక అయిపోలేదు. అందుకే సంఘములో కూడా ఎవరైనా రక్షణ పొందిన వెంటనే నెవర్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి ఏంజల్స్. రక్షణ పొందిన వెంటనే వారే దేవదూతలు అయిపోతారని అనుకోకండి. బి పేషెంట్ అయిపోయినాను కాదు, వారితో కొంచెం సహనముతో, దీర్ఘశాంత ఓపికతో ఉండాలి. ఎందుకనంటే మార్పు అనేది వెంటనే రాదు. సో ఇట్ టేక్స్ టైం, ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్. అంటే అది నెమ్మదిగా ఆ మార్పు అనేది వస్తుంది. అంచేత అపోస్తలులు చేసిన బోధ వింటూ ఉండగా వారి జీవితాల్లో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. అందుకే పాత జీవితానికి కొత్త జీవితానికి తప్పనిసరిగా ఏముండాలి? వ్యత్యాసం ఉండాలి. పాత అలవాట్లు విడిచిపెట్టాలి, పాత దురభ్యాసాలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. గమనించాలి, మనము లోకములో ఉన్నాము కానీ లోకానికి మనము చెందిన వారము కాము. వీఆర్ ఇన్ ద వరల్డ్ కదా, వీఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వి డు నాట్ బిలాంగ్ టు ద వరల్డ్, వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకములో మనం ఉన్నాము కానీ లోకానికి మనము చెందిన వారము. మనది పరలోకం, మన ప్రయాణం పరలోకానికి. అంచేత మన ఆలోచన పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు కానీ పర సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టండి. ఎందుకంటే మీరు యేసుక్రీస్తు వలె ఆయన మరణించి తిరిగి లేచినట్లు మీరు కూడా క్రీస్తుతో కూడా మరణించి తిరిగి లేచారు. అనగా నూతన జీవం మీకు వచ్చింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచ్చిన ఇదంతా మనం నేర్చుకున్నాము. జస్ట్ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. ఒకటి వదలండి, ఒకటి ధరించుకోండి. పాత స్వభావం విడిచిపెట్టండి. పాత స్వభావం మీద కొత్త స్వభావం పోత వేయకండి కదా. పోత వేయడం అంటే పాత స్వభావం అలాగే ఉంటది, కొత్త స్వభావం ఉన్నట్టు మనము నటించకూడదు. పాత స్వభావం పూర్తిగా అది మాయమైపోయి కొత్త స్వభావం సీతాకోక చిలుక మారింది. గొంగళి పురుగు ఏది? గొంగళి పురుగు ఉందా? లేదు. దట్ ఈస్ న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్. అది క్రైస్తులో ఉన్న నూతనమైన జీవితం అండి. అందుకసారి మనం నేర్చుకున్నాము, లోకము బైబిల్ని చదవదు, లోకము మనల్ని చదువుతాడు. ఇఫ్ యు ఫెయిల్, మనం అందులో కానీ విఫలమైపోతే ప్రజలు దేవుని యొద్దకు రావడానికి మనమే ఆటంకం. అందుకంటాడు, ఆయన నామము అన్యజనుల మధ్య దూషింపబడడానికి కారణము మనమే. ద వే వి లివ్ ఇన్ ద వరల్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం? ప్రభు అన్నాడు, ఈ లోకానికి మీరు ఉప్పు, ఈ లోకానికి మీరు వెలుగు. ఒక వెలుగు వెలగాలంటే లోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అనేక మంది ప్రభువు యొద్దకు నడిపించబడాలి. మనలా అది ఎప్పుడు జరుగుతుంది? మన జీవితంలో ఒక మార్పు
ఉన్నప్పుడే. మీరు ప్రభువు నమ్ముకున్నారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాగ ఉన్నారు అని ప్రజలు లోకంలో ఉన్నవారంటే మన ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఉపయోగం ఏది లేదు. దే మస్ట్ సీ క్రైస్ట్ ఇన్ us. మనలో క్రీస్తుని వారు చూడాలి, క్రీస్తుని వారు చూడాలి. అంతేడు ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తమాయెను. హల్లెలూయా. పాతవి గతించిపోయాయి. పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా ఉండాలి. గత వారం ఒకవేళ చెప్పానో లేదో ఎక్కడ చెప్పానో, మీరు ఒక పేపర్ పెన్ను తీసుకొని పేపర్ గడ్డుగా ఒక మధ్యలో నిలువు గీత వేసి బాప్తిస్మం లేదా రక్షణ పొందడానికి ముందు, రక్షణ పొందిన తరువాత అని మీరు ఒక లిస్ట్ రాసుకోవాలి. రక్షణ పొందడానికి ముందు స్మోకింగ్, ఇప్పుడు అది లేదు. రక్షణ పొందడానికి ముందు డ్రింకింగ్, ఇప్పుడు అది లేదు. రక్షణ పొందడానికి ముందు గ్యాంబ్లింగ్ అంటే జోదం, ఇప్పుడు అది లేదు. రక్షణ పొందడానికి ముందు గొడవలు, కయ్యం అంటే కాలు దువ్వి, ఇప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత ఇప్పుడు కయ్యాలకి ఆమడ గౌరవం. ఇంతకుముందు అసూయ, ఇప్పుడు లేదు. ఇంతకుముందు అహంకారం, ఇప్పుడు లేదు. ఇంతకుముందు చీటికి మాటి కోపడిపోవడం, ఇప్పుడు లేదు. ఎవరి గురించి ఆలోచించకండి, మన గురించి మనమే మనం ఎలా ఉన్నాం. అది మార్పు అండి. ఆ మార్పు మొట్టమొదటిగా మన కుటుంబంలో ఉన్నవారు చూడాలి. మన కుటుంబం ఉన్నవారు వాళ్ళు చెప్పగలగాలన్నమాట. అప్పుడు నెమ్మదిగా మాట్లాడిందండి, ఏసులో నమ్మితే దేవుడు గట్టిగా మాట్లాడేదండి అని అనకూడదు. అప్పుడు గయ్యాలు కంపండి బాబు, ఇప్పుడు ఏమైపోయింది, అప్పుడు హార్డ్వేర్ అండి, ఇప్పుడు చాలా సాఫ్ట్ అయిపోయిందండి అని ఎవరు చెప్పాలా? అది మార్పు. మొదట మన కుటుంబంలో ప్రజలు చూడాలి, మన చుట్టుపక్కల ఉన్నవారు చూడాలి, మన పనిచేస్తున్న స్థలంలో ఉన్నవారు చూడాలి. అప్పుడు మీరు ఇంకా సువార్త చెప్పకముందే వారు అంటారు, ఇదిగో మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఆ క్రీస్తును మీలో మేము చూసాము, సో వి ఆల్సో వాంట్ టు బిలీవ్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. అది మేము చూసాం. ఇటువంటి సాక్ష్యాలు ఉండాలండి. క్రీస్తవులో మాకు తెలియదు, కానీ క్రీస్తులో ఉన్న ప్రేమ మీలో చూస్తాం, క్రీస్తులో ఉన్న మంచితనం మీలో చూస్తాం, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత మీలో చూస్తాం. ఆ చేత మీరు మిమ్మల్ని బట్టి మేము యేసు ప్రభువుని నమ్ముకుంటామని కొన్ని కుటుంబాలు మన జీవిత విధానం ద్వారా కానీ ప్రభు యొద్దకు వస్తే చాలండి, జీవితానికి ధన్యత. హల్లెలూయా. దీని స్తోత్రం కలుగును గాక. అందుకే బుద్ధిమంతులైన వారు అనేక మందిని ప్రభువు యొద్దకు త్రిప్పుతారు. మన ఒక నక్షత్రముల వలె, జ్యోతుల వలె మన ప్రకాశించాలి. సో మార్పు నొందిన జీవితం అనేది అపోస్తలుల బోధలో మొదటి విషయం. రెండవది మనం చూద్దాం. రెండవది క్రిస్టియన్ వర్చ్యూస్ అంట, క్రైస్తవ విలువలు. ఓకే, క్రైస్తవ విలువలు రాసుకుంటే మొదటిది రిఫార్మ్డ్ కాండక్ట్. అపోస్తలుల బోధలో మొదటి అంశము మార్పు నొందిన జీవితము. రెండవది అపోస్తలుల బోధలో అపోస్తలులు సంఘానికి ఏమి బోధించారు అనే ఆ బోధలో రెండవది క్రైస్తవ విలువలు, క్రిస్టియన్ వర్చ్యూస్ అంట. సో దేవుని నమ్మిన తరువాత మనం దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా మనము కొన్ని విలువలను మనం తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నది. ఆ విలువలను బట్టే లోకము మన ద్వారా ప్రభు యొద్దకు నడిపించబడతారు. సో ఈ క్రైస్తవ విలువలు ముఖ్యంగా దేని గురించి మాట్లాడుతున్నాయంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో మనం ఈ మాటలు మనం చూడొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. సో దేవుని పిల్లలు వారు క్రైస్తవ విలువలు పాటించడం అంటే వారు ఆత్మ ఫలమును కలిగి ఉండడం. చెప్పండి ఏంటండి ఆత్మ ఫలం? పరిశుద్ధాత్మకు సంబంధించి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ వరం, రెండోది ఆత్మ ఫలం. అందరూ చెప్పండి ఏంటి? ఆత్మ వరం, ఆత్మ ఫలం. ఆత్మ వరము అని అంటే మరి బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, అలాగే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ వరముల గురించి అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఆత్మ వరములు, అందులో భాషలు మాట్లాడే వరం,
భాషలకు అర్థం చెప్పే వరం కదా, స్వస్థత వరం, ప్రవచన వరం, బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం, ఇవన్నీ కూడా ఆత్మ వరములు. చెప్పండి ఏంటంటే ఇవన్నీ ఆత్మ వరములు. ఈ వరములు మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగిస్తాం. చూడండి, ఎవరికైనా స్వస్థత వరం ఉందనుకోండి, ఆ స్వస్థత వరము ద్వారా దేవుడు ఉచితంగా ఇచ్చే గిఫ్ట్. అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. ఇక్కడ కూర్చున్న మన అందరిలో ఒక్కొక్కరికి ఒక్క వరమైనా దేవుడు తప్పనిసరిగా ఇచ్చి ఉంటాడు, నో డౌట్. ఎందుకంటే పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక వరాన్ని ఇస్తాడు. కాకపోతే ఆ వరం ఏంటో మనం కనుక్కోవాలి. ఆ వరం కొరకే మనము ప్రయాసపడాలి. ఆ వరాన్ని మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించాలి. ఉదాహరణకి దేవుడు నాకు వాక్యాన్ని ప్రకటించే వరం ఇచ్చాడు అనుకోండి, అది దేవుడు నాకు ఇచ్చిన వరం. కొంతమందికి ప్రవచనాలు చెప్పే వరం ఉంటది, కొంతమందికి స్వస్థతలు చేసే వరం ఉంటది కదా, కొంతమందికి దాతృత్వం అనే వరము కొంతమందికి ఉంటది. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ దేవుడు ఇచ్చాడు. దాన్ని గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. చెప్పండి ఏంటది? గిఫ్ట్ ఆఫ్ ద హోలీ. పరిశుద్ధాత్ముడు ఉచితముగా ఆయన మనకు ఇచ్చిన వరం, ఆత్మ వరం. కానీ ఇక్కడేమంటున్నాడు, ఇది ఆత్మ ఫలం. అందరూ చెప్పండి, ఇదేంటి? ఆత్మ ఫలం. దిస్ ఈజ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది ఆత్మ ఫలం. ఆత్మ వరములు అనేకం, ఆత్మ ఫలము ఒక్కటే. కానీ ఆ ఆత్మ ఫలములోనే 9 విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక ఆరెంజ్, ఒక బత్తాయిలో అదంతా ఒక ఫలం, బత్తాయి ఫలం, బత్తాయి పండు అంతే ఒకటి. అందులో ఏమున్నాయి? తొనలు ఉన్నాయి కదా, తొనలు ఉన్నాయి. అలాగే ఆత్మ ఫలం ఒకటి. ఆ ఫలములో ఈ 9 విషయాలు కూడా, అక్కడ చదవబడిన విషయాలన్నీ కూడా ఉన్నాయి. వరము, ఒకరికి ఉన్న వరం ఇంకొకరికి ఉండకపోవచ్చు, ఒకరికి ఉన్న వరము ఇంకొకరికి ఉండకపోవచ్చు. అందరికీ అన్ని వరాలు ఉండాలని లేదు కదా. మన వరం ఏంటో మనం గమనించి ఆ వరాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, గుడ్. అందరికీ అన్ని వరములు ఇవ్వలేకపోవచ్చు, కానీ అందరికిలో ఈ ఆత్మ ఫలము మాత్రము ఉండాలి. ఉదాహరణ మనం చూస్తే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ప్రేమ, సంతోషము, సమాధానం. ఉదాహరణకి చూడండి, అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవి మనకి కంటతా వచ్చేయాలి. ఎవరికైనా కంటతా వచ్చేది? వెరీ గుడ్. సో ఈ వారం మీకు హోంవర్క్. వారం కూడా అవసరం లేదు, ఒక 10 నిమిషాలు చాలు, 5 నిమిషాలు చాలు. ఓకే, సో ఆత్మ ఫలం. ఇప్పుడు వరములు, ఒకరికున్న వరం ఇంకొకరికి లేకపోవచ్చు, ఓకేనా. అందుకే అందరూ వరాలు ఉపయోగించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతారు. అలాగే లేని వరమును మనం దాని గురించి మనం అసూయపడాల్సిన అవసరం లేదు. చూడు, ఎవరికైనా స్వస్థత వరం ఉందనుకోండి, వారు దేవుడు ఇచ్చిన వరం బట్టి కార్యాలు చేస్తున్నారు, వారు చూసి మనం అసూయపడకూడదు. దేవుడు వారికి ఇచ్చిన వరం అదే. అలాగే సంఘానికి అందరూ కావాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. శరీరములో అవయవములు ఎలాగ అన్ని ఉన్నప్పుడే శరీరం సంపూర్ణంగా కనబడుతుందో, సంఘములో అన్ని వరములు కలిగిన వారు ఉన్నప్పుడే ఆ సంఘము నానాటికి క్షేమాభివృద్ధి చెందుతారు. ఓకే, కానీ ఫలం వచ్చేటప్పటికి 9 ఉన్నాయి చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవి వచ్చేటప్పటికి ఒకరిలో ప్రేమ, ఒకరిలో సంతోషం, ఒకరిలో సమాధానం, ఒకరిలో దీర్ఘశాంతం, ఒకరిలో ఆశా నిగ్రహం అనడానికి కుదరదు. ఓకే, ఎంతమందికి అర్థమైంది? ఒక్కరిలోనే ఇవన్నీ ఉండాలి. ఓకే, వరము నాకున్న వరం కూడా లేకపోవచ్చు, వారికున్న వరం నాకు లేకపోవచ్చు. ఐ షుడ్ అప్రిషియేట్ దమ్ కదా, వారిని నేను అభినందించాలి, అవసరమైతే వారికి సహకరించాలి. ఓకే, కానీ ఫలం వచ్చేటప్పటికి ఇవన్నీ నాలో, ప్రతి క్రైస్తవులలో ఉండాలి. అంటే ప్రతి క్రైస్తవులలో గమనించండి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. చెప్పండి అందరూ. దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసము. విశ్వాసం మనకి ఇక్కడ విశ్వాస్యత, నమ్మకత్వం, ఇంగ్లీష్ లో చక్కగా రాయబడింది, ఫెయిత్ఫుల్నెస్ అన్నాడు. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అంటే ప్రతి క్రైస్తవులలో ఈ ఫలం ఉండాలి. ఆత్మ వరము మనం ఏమి చేయకుండానే దేవుడు ఉచితంగా ఇస్తాడు. ఆత్మ ఫలము మనము
పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పండి ఫలించాలి. ఫలించాలా ఫలించకపోవడమా అనేది మన చేతిలో ఉన్నది. అన్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మనము ఫలించాలి. అయితే ఎవరు సహాయం చేస్తారు మనకి? పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మీరు గలతీ పత్రికలో 5వ అధ్యాయంలోనే శరీరమునకును ఆత్మకును ఇప్పుడు విరోధం ఉంటూనే ఉంటారు. శరీరమునకు విరోధముగా ఆత్మ పనిచేస్తుంది, ఆత్మ విరోధముగా శరీరం ఇప్పుడు కూడా పనిచేస్తారు. అంచేత శరీర కార్యములను మనము జయించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. చూడండి 18 వచ్చిన 5వ అధ్యాయం 16 వచ్చినము, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏమి చేయనిచ్చిందో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరుతో కూడిన ఆటపాటలు. ఇవన్నీ ఏంటండి? శరీర క్రియలు. మరొకటి చెప్పాలంటే శరీరం ఇచ్చే ఫలాలు. అర్థమవుతుందా? శరీరం ఇచ్చే ఫలం. శరీర సంబంధంగా నడిచే వారిలో ఇవన్నీ ఉంటాయి. వారిలో జాగ్రత్త ఉండొచ్చు, అపవిత్రత ఉండొచ్చు, కామకత్వం, విగ్రహాలు, అభిచారం, ద్వేషం, కలహము, మత్సరము, అసూయ, మత్తతలు, అలర్తుకు నాటుపాట్లు, భేదములు, ఇవన్నీ కూడా వారిలో ఉంటాయి. కానీ మనము శరీరానుసారంగా నడుచుకున్నటకు మనం ఎవరము కాము? శరీర సంబంధులము కాము. మనము ఆత్మ సంబంధులం. We should keep our spirit up. దేవుడు మనకిచ్చిన ఆత్మని మనము కాపాడుకుంటూ ఆ ఆత్మ వలన మనము ఫలిస్తూ ఉండాలి. సో శరీర కార్యములకు వ్యతిరేకముగా ఉన్నది ఏంటంటే ఆత్మ ఫలం. ఎంతమందికి అర్థమైంది? ఆత్మ ఫలం. సో ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ సహాయముతో ఈ ఫలము ఫలించాలి. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును, ఎందువలన మీరు నా శిష్యులు. అసలు ఆయన శిష్యులకు ఉండాల్సిన లక్షణమే చెప్పండి, ఫలించడం. హల్లెలూయా. ఆ ఫలించడంలో ఆత్మ ఫలం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 9 విషయాలను మనం చూద్దాం. మరలా ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. అంచేత మరలా మీరు ఈ సందేశం ఒకవేళ నేను కంప్లీట్ చేయగలిగితే, ఈ సందేశం అయిపోయిన తర్వాత మీరు మరలా ఇంటికి వెళ్ళి ఈ 9 రాసుకొని చూసుకోవాలి. రాసుకొని చూసుకోవడం అంటే రాసుకొని నాలో ప్రేమ ఉందా, నాలో సంతోషం ఉందా, నాలో సమాధానం ఉందా, లేకపోతే ఎలాగుంది, ఎంత ఉంది, ఏ విషయంలో నేను ఇంకా దానిని ఇందా చెప్పిన మనం ఫలించాలి, దానిని అభ్యాసం చేయాలని మనం నేర్చుకోవాలి. అప్పుడు మన వలన దేవునికి చెప్పండి మహిమ కలుగుతుంది. సో నెంబర్ 1 మొదటిగా ప్రేమ. దీని గ్రీక్ లో అగాపే అనే పదం ఉపయోగించి, అగాపే. ఇది దైవికమైన ప్రేమ. ఇది శరీర సంబంధమైన ప్రేమ కాదు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కాదు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ కాదు, మరొక రకమైన మానవ సంబంధమైన ప్రేమ కాదు. మానవ సంబంధమైన ప్రేమలో స్వార్థం ఉన్నది, కపటం ఉన్నది, సప్రయోజనం ఉన్నది. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ఏదైనా లాభం ఉంటేనే చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. మనం నమ్ముకోవడం వల్ల ఆయనకి లాభం. ఆయన స్వలాభాపేక్ష లేకుండా ఆయన మనలను ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు. ఆయన కలువరి శిలువలో తన ప్రాణం అంతటిని ఆయన మన కొరకు ఇచ్చాడు. ఆయన ఇది దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమలో అవతల వ్యక్తి యొక్క అర్హతలతో పని లేదు. అంటే మానవ సంబంధంగా ఉండే ప్రేమ అవతల వాళ్ళ అర్హతలను చూచి ప్రేమిస్తారు. నేను ఈవెన్ వారి పక్కన కూర్చోవాలన్నా వారి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి అని ఆలోచించుకుని కూర్చుంటారు. ఇది మానవ సంబంధమైన ప్రేమ. హెచ్చు తక్కువలు చూస్తారు. కానీ దైవికమైన ప్రేమలో అది లేదు.
దైవికమైన ప్రేమ చాలా ఉన్నతమైన ప్రేమ. హల్లెలూయా. మనం ఎటువంటి వారమైనా కూడా ఇంకా ఆయన మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. సో మానవ సంబంధమైన ప్రేమ నుండి దైవికమైన ప్రేమకు మనం ఎదగాలి. ఇది ఆత్మ ఫలములో ఒక భాగం. అంటే దైవికమైన ప్రేమ, ఇది అగాపే ప్రేమ. అది రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 15 5వ వచనం నుంచి 10 వచనాల్లో మనం చూస్తే ఈ రీతిలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చదువు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ, చూడండి, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా చూడండి దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. చూడండి, అక్కడ 4 విషయాలు అక్కడ కనబడుతున్నాయండి. 1, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా. 2, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా. 3, మనం ఇంకనూ పాపులమై ఉండగా. 4, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. మానవులుగా ఈ రీతిగా మనం ప్రేమించలేం. జాగ్రత్తగా, బలహీనులను ప్రేమించలేం, భక్తిహీనులను ప్రేమించలేం, పాపులను ప్రేమించలేం, శత్రువులను ప్రేమించలేం. ఇది మానవ సంబంధమైన ప్రేమ. కానీ దైవికమైన ప్రేమ, బలహీనులమైన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం అప్పుడప్పుడు భక్తులు తప్పిపోతున్నాం, అయినా ఆయన ప్రేమిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఒకసారి తప్పిపోయావు కాబట్టి నేను ఇంకా నీకు నాకు ఇక రిలేషన్ ఇక నేను విడిచిపెట్టేస్తానని ఒకవేళ దేవుడు విడిచిపెట్టుంటే ఎంతవరకు మనం వచ్చేవారం కాదు. కొన్నిసారి మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నేను పర్ఫెక్ట్, నాలో ఏ బలహీనత లేదు, నాలో ఏ భక్తి లోపం లేదంట. అది నీకు నీవు అనుకోవచ్చు. ఆ మాట దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలి. నిన్ను మొత్తం స్కానింగ్ తీసి, నీ యొక్క జీవితం అంతా స్కానింగ్ తీసి ఎవరు చెప్తారు? నువ్వు అంటూ నేను అంత బాగానే ఉన్నానండి, అంత బాగా తింటున్నాను, అన్ని బాగానే ఉన్నాయని డాక్టర్ దగ్గరికి వెళ్తాను. డాక్టర్ గారు అంటే స్కానింగ్ తీసి నీ గుంట్లో చిన్న స్కానింగ్ అంటే స్కానింగ్ అది తీసి కుడికో లేకపోతే మరొకటి అది తీసి అంటాను. గుంట్లో చిన్న హోల్ అన్న వెంటనే మనోడు హోల్. నేను బాగానే ఉన్నానండి, చూడండి అంత దొక్కముక్కలాగా ఉన్నాను, దొక్కముక్కలాగా ఉన్నావు. కానీ నీ గుండెలో రంధ్రం ఉన్నది. అది ఎవరు చెప్పాలి? డాక్టర్ గారు చెప్పాలి. పాయింట్ అర్థమైందా? కొన్నిసార్లు మనము మంచోరు అనుకుంటాం, భక్తి పరులు అనుకుంటాం, మనకి తిరిగిలేదు నా భక్తికి. కొన్నిసార్లు ఈ సంఘంలోనే నా అంటే భక్తి పరులు లేడు అనుకోవచ్చు. కానీ నువ్వు చెప్పడం కాదు, ఎవరు చెప్పాలి? ఆయన చెప్పాలి. అది అంటాడు, మనుష్యులు లక్ష్య పెట్టిన దానిని దేవుడు లక్ష్య పెట్టాడు కదా. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అంతరంగమును పరిశీలిస్తాడు. అది తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, పైకి భక్తి గలవారు వలె ఉండియో దాని శక్తిని. చాలా మంది పైకి భక్తి పరులుగా కనబడతారు, కానీ వారు చేసే పనులన్నీ కూడా భక్తిహీనతతో ఉన్నట్టే కనబడతాయి. అయితే దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, ఇంకా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కొన్నిసార్లు తప్పిపోయాం, మనం కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయాం, కొన్నిసార్లు దేవుని మాట వినలేదు, కొన్నిసార్లు ఆయన మాట పడిచెవిని వింటాం. అయినా దేవుని ప్రేమ ఇంకా మన మీద ఉన్నది. హల్లెలూయా. ఆయన ప్రేమ మన మీద ఉండకపోతే ఎంతవరకు మనం వచ్చేవారము? దిస్ ఈజ్ అగాపే లవ్. ఇది దేవుని ప్రేమ. మన బలహీనులమైన ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మనం కొన్నిసార్లు భక్తిహీనులం అయిపోయినా ఆయన మనుషులను ప్రేమించాడు. మనుషులు ఇంకా ఎక్స్ట్రీమ్ పాపులు అయినా ఆయన వారిని ప్రేమించాడు. దాని స్తోత్రం కలుగునగా. ఆయన వారితో మాట్లాడించాడు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని వారందరూ తరుముకుంటా వస్తా ఉంటే యేసు ప్రభువును మాత్రము అయిపోయింది. ఆ మాటతోనే ఆమె జీవితము మారిపోయింది. దాని స్తోత్రం కలుగునగా. ఎవరూ నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధింపను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పాపులను ఆయన ప్రేమించాను. చివరిగా శత్రువులు ఇది ఇంపార్టెంట్. శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. యేసు ప్రభువును పట్టుకోవడానికి వస్తే యేసు ప్రభు శిష్యుల్లో ఒకరికి బాగా కోపం వచ్చి అతని పేక నరికేద్దాం అనుకుంటే ఆ కత్తి కొంచెం
సైడ్కి వెళ్ళి ఆ సైనికుని చెవి పడిపోతే యేసుప్రభు వెంటనే మంచిగానే నన్ను పట్టుకోడికి వస్తారా మీరు? మనమైతే అలాగే అంటాం, నన్ను పట్టుకోడికి వస్తారా మీరు చెప్పారు. కానీ ప్రభు అలాగా అనలేదు. ఆ పడిపోయిన చెవిని తీసి ఆ చెవిని ఆ సైనికుని అతికిస్తే నేను అనుకుంటున్నాను, ఇక అటువంటి సైనికుడు అదే క్షణం అతనిలో మార్పు రాడాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు శిలువ మీద, తండ్రి వీరందరూ ఏం చేస్తున్నారు మీకు తెలియట్లేదు, వీరిని క్షమించు. సో శత్రువులో అది దైవికమైన ప్రేమ. అది దేవుని పిల్లలు పగను కక్షని పెంచుకోకూడదు. ఎవరి మీద మనకి ఇష్టం లేకపోతే ఇంక అదే పనిగా ఉండకూడదు. అది ఒక ఏమంటారు, అది ఒక మిషన్ లాగా. మిషన్ అంటే ఇది ఈ మిషన్లో కాదు. మిషన్ అంటే ఒక పని లాగా. దేవుడు అన్నాడు, పగ తీర్చుట నా పని, మీరు కక్ష పెట్టుకోకండి. ఎవరి మీద కక్ష పెట్టుకోగలరు? మనం అంటే నచ్చలేదు దాన్ని విడిచిపెట్టే, దానికి అదే పనిగా కక్ష తీర్చుకోవడం, పగ పెట్టుకోవడం. మరలా చెప్తున్నా, ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఈ ఒక్క జీవితంలో కక్షలు పగలు పెంచుకోకూడదు. లాక్కొని పీక్కొని చేసుకోకూడదు. ప్రభు ప్రేమ, అగాపే ప్రేమ. ఇఫ్ ద పీపుల్ డోంట్ కేర్ అబౌట్ యూ, లీవ్ ఇట్. మనం ఏం చేయలేం. మనం వారిని ప్రేమించగలం, కానీ అవతల వాళ్ళు మనం ప్రేమిస్తారు లేదో మన చేతిలో లేదు. అవునా కాదా? కానీ వారి మీద మనల్ని ప్రేమించినంత మాత్రాన, మనలను పలకరించినంత మాత్రాన, మనల్ని తక్కువగా చూసినంత మాత్రాన వారి మీద మనము పగ పెట్టుకోకూడదు. ఇది ఆత్మఫలం అండి. ఇది ఆత్మఫలం. ఆత్మఫలం. ఇది ప్రభువు యొక్క ప్రేమ, దైవికమైన ప్రేమ. అది యేసు ప్రభు అన్నారు యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకడు ప్రేమించండి. మీరును ఒకరినొకడు ప్రేమించండి. తర్వాత మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. స్తోత్రం కలుగును. చూడు, దేవుని పిల్లల మధ్య కూడా కక్షలు పగలు ఇవన్నీ ఉంటే అన్యుజనులకి మనకి ఏం తేడా? అందుకని దీన్ని బట్టి మీరు ప్రభు శిష్యులని అందరూ తెలుసుకుంటారు. దీన్ని బట్టి క్రీస్తు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమించు. ఒక చోట పౌలు అంటాడు, మీరు ఒకరు ఒకరు ఖర్చుకొని భక్షించిన ఎడల అది నాశనానికి తీసుకెళ్తారు, అలా చేయొద్దు అన్నాడు. ప్రియరా, చాలా మంది చాలా సంఘాల్లో ఆత్మ వరములకు లోట్లేదండి. ఆత్మ వరాలకు లోట్లేదు, కానీ ఆత్మ ఫలమే లోటైపోతుంది. దైవికమైన ప్రేమ ఈవెన్ కుటుంబాల్లో కానీ సంఘములో కానీ ఆ ప్రేమను మనం చూపించాలని దేవుడు కోరుతుంది. సో దైవికమైన ప్రేమ ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మనము ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ కంపారిజన్ ఇచ్చాడండి. వరములకు ఫలమునకు కంపారిజన్ ఇచ్చే మొదటి వచనం నుంచి ఒకవేళ మనం చూస్తే మనుష్యుల భాషలతోనూ అంత తీశారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడి కొంచును గనగనలాడు తాళమున యుద్ధం. భాషలేంటి? ఎందుకు నేర్చు భాషలేంటి? ఆత్మవరం. ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్. దేనితో పోలుస్తున్నాడు? ప్రేమ లేని వాడనైతే. అంటే వరమున్నా, చెప్పండి ఇప్పుడు అర్థమైతే, వరమున్నా ఫలం లేకపోతే వ్యర్థుడని గమనించండి. మీరు ఎవరైనా ఆత్మీయతను మీరు లెక్క వేయాలనే ఆలోచన మీకు వస్తే, డోంట్ మెజర్ దేర్ స్పిరిచువాలిటీ బై దేర్ గిఫ్ట్స్ బట్ దేర్ ఫ్రూట్. అవతల వారు ఎంత చక్కగా ఆత్మవరాలు కలిగి ఉన్నారు, ఎంత చక్కగా పాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా వాక్యమును బోధిస్తున్నారు, ఎంత చక్కని స్వస్థత వరం, ప్రవచన వరం, ఆ వరం ఈ వరం ఉంది, దాన్ని బట్టి అంచనా వేయకండి. వారిలో ఉన్న ఫలం, దాన్ని బట్టి అంటే ఫలము బట్టే ఏమన్నారమ్మా, మీరు నా శిష్యులని
తెలుసుకుంటారు. నేను ఇక్కడ గట్టిగా ప్రసంగం చేయొచ్చు, కానీ నాలో దైవికమైన ప్రేమ లేకపోతే అంటున్నాడు నేను వ్యర్థుడను అంటాడు. మోగిని మ్రోగిడి కొంచెను గన్నగన్నలాడు తాళమునై ప్రవచించు కృపావరం. మళ్ళీ ఇదొక వరం. మీకు అర్థమవుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇక్కడ వరముల గురించి మాట్లాడుతున్నాడు. ప్రవచించే కృపావరం, ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంత ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను మరలా ప్రేమ లేని వాడనైతే. నేను బాగా ప్రవచనాలు చెప్పొచ్చు. చెడు కొంతమంది కొన్ని సంఘాలు, మన సంఘంలో బాగా కొన్ని సంఘాల్లో మాట్లాడితే ప్రవచనం చెప్తారు. ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలు లేదని కాదు, ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఆ ప్రవచనాలు కూడా నిజంగా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన ప్రవచనాలే ఉండాలి. ప్రవచనం అంటే ఆ ప్రవచనం ద్వారా అవతల వారి జీవితాల్లో ఉద్యోగం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అవతల వారి జీవితాలు మార్చుకుని ప్రవచనం. ఆనాటి కాలంలో ప్రవచనాలు ప్రవక్తలు ఎలా ఉండేవారంటే, ఆ దుర్మార్గుడివి నీవే ఎవరితో? దావీదుతో. దావీదు చేసిన పాపాన్ని నాతాను అనే ప్రవక్త వెళ్ళి గద్దించడిగో దేవుని విరోధంగా పాపము. ఈరోజు ప్రవచనాలు అంటున్నారు, పాపం ఖండించే ప్రవచనాలు లేదు. ఎలా ఉన్నా దేవుడు మమ్మల్ని దీవించేస్తాడు, ఆశీర్వదించేస్తాడు, దేవుడు గొప్పోడు అయిపోతాడు. దట్స్ నాట్ ప్రవచనం, అది ప్రాఫెసీ కాదు. ప్రాఫెసీ సంఘ క్షేమాభివృద్ధి కొరకది ఉపయోగపడతారు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ద ప్రాఫెసీ, ఒకవేళ ప్రవచించు కృపావరము కలిగి ఉన్న, కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తి. చూసారా వరమునకు ఫలానికి కంపారిజన్ చూసారా? మళ్ళా 3వ వచనంలో పేదల పోషణ కొరకు ఆస్కాంత ఇచ్చేసిన కాల్చబడుటకు నా శరీరమును అప్పగించిన ప్రేమ లేని వాడినైతే. మనం అనొచ్చు, మన ప్రేమ లేకుండా పేదల పోషణ కొరకు కలిగించేస్తున్నారండి అని అంటే ప్రేమతో కాదు. ఏంటి ఈరోజంతా ఇదే బాధ. ఎవరికో గుడ్డు ఇవ్వడం, గుడ్డు ఎంత 5 రూపాయలు 6 రూపాయలు పెరిగిపోయిన గుడ్డు, ఒక గుడ్డు ఇవ్వడం, ఆ గుడ్డు ఇచ్చినట్టు ఒక ఫోటో తీయడం, అది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ స్మార్ట్ పెట్టి ఏమి ఇచ్చేవారంటే గుడ్డు అని అంటాడు. పేదల పోషణ కొరకు సమస్తం ఇచ్చేసిన ప్రేమ లేకపోతే, అంటే ప్రేమ లేకుండా ఇస్తారంటే ఇస్తారు. If you are giving, it doesn't mean that you are loving. But if you are loving, you will surely give it. జాగ్రత్తగా గమనించాలి. ఇచ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదు, ప్రేమ ఉంటే కనుక తప్పనిసరిగా ఇస్తాం. ప్రేమ అనేది చెప్పండి, ఎంతమంది కాదు. ఓకే, పేదల పోషణ కొరకు నా యొక్క ఆస్తి ఇచ్చేసిన, కాల్చబడి నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమి లేదు. ఇప్పుడు అగాపే ప్రేమ గురించిన లక్షణాలు రాస్తున్నాడండి. ఇది దైవికమైన ప్రేమ, ఇది దైవికమైన ప్రేమ. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈరోజు కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ భయంకరమైన గొడవలు, కయ్యాలు, భేదాలు జరగడానికి కానీ ఇది లేకే. వరాలు ఉన్నాయి, వరాలకి ఏం తెలియలేదు మనకి. ఒక వరం పరలోకి ఇచ్చినవే అని అంటాడు. దీర్ఘకాలము సహించి ఓపిక లేదు, సహనము లేదు. భర్తను సహించలేని పరిస్థితి, భార్యను సహించలేని పరిస్థితి. సంఘంలో వరం మాత్రం బాగా ఉపయోగిస్తాం, కానీ ఆ ఫలం ఎక్కడ కనబడదు, ఎక్కడ ఇంట్లో కనబడదు. ఓపిక ఉండదు, ఓడిపోండదు, సహనం ఉండదు. సరే, ఆ పాయింట్ వచ్చి మనం నేర్చుకో. దీర్ఘకాలం సహించును, ప్రేమలో దయ చూపించును. దేవుని పిల్లలు వి షుడ్ నాట్ బి హార్డ్. మనం కఠినులుగా ఉండకూడదు. దేవుని పిల్లలు సాత్వికులుగా ఉండాలి దేవుని వాక్యం. సో దయ, కనికరం, ప్రేమ మత్సరపడదు. దైవికమైన ప్రేమలో మత్సరం ఉండదు. మత్సరం మనకు అసూయ ఉండదు. వరం ఉంటే సరిపోదండి, ఫలం ఉండాలి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇతరుల మీద అసూయ పడితే వాళ్ళు ఏం లేనట్టు. ఏ రకమైన అసూయ అయినా, ఆడవాళ్ళకుండే అసూయ వేరు, మగవాళ్ళకుండే అసూయ వేరు కదా. ఏ రకమైన అసూయ అయినా కాదు, అసూయ అనేది మనకంటే అవతల వారు గొప్పవారు అయిపోతే
మనకంటే అవతల వారు ముందు దీవించబడితే, మనకంటే అవతల వారి పిల్లలకి ముందు పెళ్లిళ్ళు అయిపోతే, మనకంటే అవతల వారి పిల్లలకి ముందు ఉద్యోగం చేస్తే, మనకంటే ముందు వారు ఇల్లు కట్టేసుకుంటే, అమ్మో కేవలం ఉందా? నో. ప్రేమలో మత్సరం అనేది లేదు. మత్సరం అనేది లేదు. ఇంకా అనాలి, దేవుని దీవించాడు, కంగ్రాచులేషన్స్. కొందరు కంగ్రాచులేషన్స్ అంటే దాని అర్థం అప్పుడే తెలిసిపోతుంది అనమాట. అలా చెప్పకూడదు, చెయ్యి ఊపియాలి అంతే. ఎలాగా? అటువంటి కంగ్రాచులేషన్స్ ఏంటి? దేంతో వచ్చినట్టు? సొంత కంగ్రాచులేషన్స్ అంటే నువ్వు కూడా సాధిస్తావు గొప్ప అన్నట్టు అనమాట. అప్రిషియేట్. మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా, ప్రేమ డంబములు చెప్పుకోదు. ప్రేమలో దీనత్వం ఉండదు, అహంకారం ఉండదు. ప్రేమ అది ఉప్పొంగదు. ప్రేమలో అమర్యాద అనేది అంతే. ఇందాక చెప్పాను, లోక సంబంధమైన ప్రేమకి దైవికమైన ప్రేమకి, లోక సంబంధమైన ప్రేమలో ఏమున్నది? అమర్యాద ఉన్నది. వాడు ప్రారంభంతో అమర్యాదతో ప్రేమిస్తాను అంటాడు. లోక సంబంధ ప్రేమలో అమర్యాద ఉన్నది. దే డు నాట్ హ్యావ్ మేనర్స్. కానీ దైవికమైన ప్రేమలో మర్యాద ఉన్నది. ఓకే. స్వప్రయోజనమును విచారించుకున్నది దేవుని ప్రేమ. అలా చెప్తున్నాను. ఈరోజు సమాజము ఎక్కడ చూస్తున్నా స్వార్థమే. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు. కానీ దేవుని ప్రేమలో స్వప్రయోజనం ఉండదు. ఇతరుల స్వప్రయోజనం ఉండదంటే దాని అర్థం ఏంటి? ఇతరుల ప్రయోజనమును కోరుకుంటాం. యేసుప్రభు ప్రేమ అదే కదండి. ఆయన మన కొరకు ఎంత కోల్పోయాడు ఆయన, అవునా కాదా? అదే అసలు ప్రేమ. సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూరితమైన ప్రేమ. ఆయన ఏం కోల్పోయాడు మన కోసం? ఆయన సింహాసనాన్ని కోల్పోయాడు, ఆయన తన స్వరూపాన్ని కోల్పోయాడు, తన యొక్క స్థాయిని కోల్పోయాడు, తన యొక్క ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, తన పొజిషన్ ఎవ్రీథింగ్ హీ లాస్ట్. ఎవరి కోసం అండి? మన కోసం. ఆయన అనుకోలేదు, నాకేం లాభం అని అనుకోలేదు. ఆయన త్యాగపూరితముగా ప్రేమించాడు. స్వప్రయోజనం విచారించకూడదు, త్వరగా కోపపడదు. దైవికమైన ప్రేమలో త్వరగా కోపపడ్డం ఉండదండి. ఇంకా మనం ముందుకు వెళ్దాం. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారమును మనస్సులో ఉంచు. దైవికమైన ప్రేమలో అపకారాన్ని మనసులో ఉంచుకుని సంవత్సరాల తరబడి ఇక అదే కొనసాగించకూడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును. దైవికమైన ప్రేమలో దుర్నీతి అనేది ఉండదు. సత్యం ఉంటది, నీతి ఉంటది, యథార్థత ఉంటది. అన్నిటినీ తాలుకొనును, అనగా అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలములను, ప్రవచనములైనను, నిర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అని చెబుతూ చివరికి 11వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి దేవుని పిల్లలు, క్రైస్తవులు ప్రేమకు గుర్తు. సో లెట్ us నాట్ డీవియేట్. చెప్పండి, అది మన ఎసెన్స్, అది మన ఉనికి. ఆ దైవికమైన ప్రేమ మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇందాక నేను చెప్పినట్లు ఆయన ప్రేమలో త్యాగం ఉన్నది. అగాపే ప్రేమలో ఏమున్నది? త్యాగం. నిజంగా ఇతరులను మనం ప్రేమిస్తే we should do something అండి. త్యాగపూరితంగా వారి కోసం ఏదో మనం చేయాల్సింది. ఆయన ప్రాణాన్ని ఆయన దీని గురించి సంఘములో ఉండాల్సిన ప్రేమ గురించి చెప్తూ 2 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు. అసలు అందరూ దేవుని స్వాగతం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి చూడండి, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. 10వ వచనం కూడా చూస్తే, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాద పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. అంటే దేవుని సంబంధులు, చెప్పండి, దేవుని సంబంధులు ఒకరినొకరు తప్పనిసరిగా ప్రేమిస్తారు. ఎలాగా? క్రీస్తు మనలను ప్రేమించినట్లు. మనలో లోపాలు ఉన్నా, మనలో బలహీనతలున్నా, అప్పుడప్పుడు మనం తప్పిపోతున్నా, దేవుడు మనం ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఇతర సహోదరుల ఎళ్ళ కూడా అదే ప్రేమను కలిగి ఉండాలి. ఒకవేళ అలాగూ లేకపోతే 15వ వచనంకి వచ్చిన, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఎంత గొప్ప మాట అండి ఇది! సంఘం, సహోదరులు. ఏ సహోదరులు? అక్కడ అంటాడు, సంఘములో ఉన్న సహోదరులు కొరకు మనం ఏం పెట్టాలట? ప్రాణము పెట్టడానికి కూడా సిద్ధపడు. ప్రాణము పెట్టబద్దులమై ఉన్నామో? ప్రాణం తీయబద్దులమై ఉన్నామా? ప్రాణం తీయడు కాదు, ప్రాణం పెట్టేటట్టు. 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఒకరి సంఘములో ఎవరైనా అక్కరలో ఉన్నారు, సంఘంలో ఎవరైనా లేమిలో ఉన్నారు, కొరతలో ఉన్నారు, వారికి ఏది అవసరం అది మీకు తెలుసు. తెలియపోతే వేరే సంగతి. అది మీకు తెలిసి కూడా వారికి మన జీవనోపాధిలో కొంత కూడా వారికి సహకరించకపోతే అంటాడు, వారిలో తండ్రి ప్రేమ ఉండదు. మీరు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో చూస్తే, అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో వారు తమ చర స్థిర ఆస్తులు నమ్మి వారి అక్కర కొలది వారు పంచిపెట్టారంటున్నాడు. అంటే ఎవరి గురించి? అక్కడ సంఘం గురించి రాయబడింది. ఓకే, కొంచెం ఆలోచిద్దాం. సంఘములో ఎవరికైనా అక్కర ఉంటేనంట, ఆది సంఘములో తమ చర స్థిర ఆస్తులను అమ్మేసి కూడా సహకరించేవారంట. సాధారణంగా ఎవరికి మనం మన ఆస్తిలో భాగం ఇస్తాం? సాధారణంగా మన సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెండ్రు అయితేనే మనం ఆస్తిలో కొంత వారికి భాగం ఇస్తాం లేదా సహాయం చేస్తాం. అంటే ఆది సంఘములో వారు సంఘములో ఉన్న వారి కొరకు వారి అక్కర కొలది కొద్దో గొప్ప వారు అవసరం తీర్చారని దాని అర్థం ఏంటి? వారికి ఏ భావన ఉందంటే, సంఘములో ఉన్న వారందరూ నా సొంత అక్క చెల్లెళ్ళు, నా సొంత అన్నదమ్ములనే భావన ఉన్నది. ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, ద చర్చ్ ఈజ్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సంఘం అనేది ఈ 4 గోడల కట్టడము కాదండి. సంఘం అంటే దేవుని కుటుంబం. సంఘము అని అంటే ఏదో ఆదివారం ఇలాగొచ్చి మనం వెళ్ళిపోయేది కాదు. సంఘము అనగా మన యొక్క జీవితంలో భాగము సంఘం. మన సొంత కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో సంఘం అనే కుటుంబమునకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలి. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటే ఆ సంఘములో ఉన్నవారు ఆ సంఘములో మిగతా సహోదరులను వారి యొక్క సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రని వారు భావిస్తూ ఉన్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటే, ఎవరైనా సంఘంలో పెళ్లి చేసుకుంటే మీరు ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎలాగొంటారని మాకు చెప్పలేదండి. ఒకసారి చాలా విచిత్రంగా ఉంటుంది. అదే వీధిలో కూటమైనా మా పిన్ని మాకు చెప్పలేదండి. ఆల్రెడీ చర్చిలో చెప్పాను కదా నేను. మీకు అర్థమవుతుందా? ఒక సంఘంలో ఎవరికైనా పెళ్ళి అయితే వారు ఇంటింటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీలో కొంతమంది అనుకో, అమ్మయ్య ఇన్విటేషన్ ఖర్చు మిగిలింది అంటే దాని అర్థం అది కాదు. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు? ఇప్పుడు చెప్పండి, ఉదాహరణగా చెప్పాను అంతే. ఇస్తే ఇచ్చుకోండి కానీ ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదు? సంఘం అంటే కుటుంబం కనుక. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగునుగా. చూడండి, సంఘంలో ఏదో ఒక తమ్ముడు పెళ్ళో లేదా అన్నయ్య పెళ్ళో అయిందనుకోండి,
మళ్ళీ ఇంటికి వెళ్ళి పిలుస్తారా? బికాస్ దట్ ఈస్ ద ఫ్యామిలీ. ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. సంఘములో ఎవరైనా మరణించారనుకోండి, నిజంగా అది కుటుంబం అనే భావన మనకుంటే వెళ్ళి వారిని ఏం చేస్తాం? పరామర్శిస్తాం. కొంతమంది ఎవరు చచ్చిపోయారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు అడుగుతుంది, మన ఎవరు చచ్చిపోయారట సంఘంలో. కొంత చచ్చిపోయిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు వీళ్ళు. నా పక్కన కూర్చుంది ఆవిడ, అక్కడ కూర్చుని అతనా, లేకపోతే వాళ్ళ మూల కూర్చున్నది ఆవిడ, వాళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. ఎవరు చచ్చిపోయారో కూడా తెలియదు. కుటుంబంలో అలాగ ఉంటుందా? చూడండి, ఈ కాన్సెప్ట్ చాలామందికి అర్థం అవ్వట్లేదు. ద చర్చ్ ఇస్ నాట్ ద బిల్డింగ్, ద చర్చ్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. సంఘం అనేది ఒక బిల్డింగ్ కాదు, ఏదో ఒక మందిరం కాదు. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడైతే మంచి సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, అంతా బాగుంటుంది. ఇది కాదండి సంఘం అని అంటే. దైవికమైన కుటుంబం, ఆ కుటుంబం. అందుకే అంటున్నాడు ఇక్కడ క్లియర్గా, ఎవరైనా సంఘములో అక్కరగా ఉన్న ఎడల జీవనోపాధి గలవాడై ఉండి వారిలో లేమి కలుగుంటూ చూచి వారికి ఏమీ సహాయము చేయకపోతే అసలు వారిలో దేవుని ప్రేమ లేనట్టే. ఎంతమందికి అర్థమైంది? సంఘంలో ఎవరికైనా పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళి అనేటప్పటికి సంఘం అంతా వెళ్తాం కదా, వెళ్తాం లేదా? హలో, అందుకోసం దేవుని స్తోత్రం చెప్పండి. అందరు ఇక్కడ ఉన్నారా? పెళ్ళి అయితే పిల్లోడిని కూడా ఇడిచిపెట్టాం, ఈడ్చుకుని వెళ్ళిపోతాం వాడిని. యారా నీకు ఒక్కడికి వండాలరా వంట, పదా. అదే సంఘంలో ఎవరైనా చచ్చిపోతే జ్ఞాపకార్థ కూటం అయితే ఎంతమంది వస్తారు? అందుకే అన్నాడు అక్కడ, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చేవారితో ఏడవండి. దట్ ఈజ్ ఫ్యామిలీ. అది కుటుంబం అంటే. ఇది పెద్ద కుటుంబం. అదే అక్కడ బోర్డు పెట్టేసాను ఏకంగా, కుటుంబముల కుటుంబమే దేవుని సంఘము. ఉందా లేదా అక్కడ? చూడండి, మరి మీకు తిరక్కండి, మీ మెడలు ఇదైపోతుంది. మీరు వెళ్ళినప్పుడు చూడండి, కుటుంబముల కుటుంబమే దేవుని సంఘము. బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి, బలహీన కుటుంబాలు బలహీన సంఘాన్ని కడతాయి. మన అన్ని కుటుంబాలు కలిస్తే ఇదిగో ఎంత కుటుంబమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచేత అంటాడు, మీరు ఒకవేళ అలాగూ సహకరించకపోతే మీలో దేవుని ప్రేమ లేనట్టే. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. సంఘములో ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఏ కష్టములో ఉన్నారో తెలుసుకోవాలి. చూడండి, కొన్నిసార్లు నాకు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక ఫలానా వారు హాస్పిటల్లో ఉన్నారంటేనంటే, అవునా నిజమా అని అంటారు. ఆ పక్కింట్లోనే మళ్ళా అదే వీధిలో 4వ ఇల్లు అనుకోండి. సంఘం అని అంటే మరలా చెప్తున్నా, ఇట్స్ నాట్ జస్ట్ వి గో అండ్ కమ్, మరలా నెక్స్ట్ సండే కాదు. మన కుటుంబంతో అలాగ ఉండం కదా. సంఘములో మనం అన్నీ కూడా ఏమంటాం, వీ షుడ్ బి పార్టిసిపెంట్స్. ఓకే, ప్రాణము పెట్టబద్దులమైన 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడు తన సహోదరునికి లేమి కలుడు చూచి అతని ఏళ్ళ ఎంత మాత్రమును కనికరము చూపనివాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచునో. చిన్నపిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. దాని స్తోత్రం కలుగును గాక. కొంతమంది మాటలు కోటలు దాటిపోతాయి. మీరు రండి, మీకు చూసుకుంటాను కదా నేను, మీరు వచ్చేయండి, బస్సు ఎక్కి వచ్చేయడమే చూసుకుంటాం. ఇంటికి వచ్చేటప్పుడు తాళం వేసి ఉంటుంది. ఇక్కడ ఫోన్లు స్విచ్ ఆఫ్. మీకు అర్థమవుతుందా? ఇల్లు తాళం, ఫోన్ స్విచ్ ఆఫ్. కబుర్లో మీకు ఏం అవసరం లేదండి, మీరు బస్సు దిగి ఒకసారి ఫోన్ చేయండి. నేను ఇలా ఫోన్ చేస్తాను, వాళ్ళకి వచ్చి ఏమంటా మన భాష అలాగ వాలిపోతాను. నువ్వు రాలిపో అవసరం లేదు. కొంతమంది మాటలు కోటలు దాటిపోతాయి కదా, కానీ క్రియలు. ఆ మధ్యలో ఒక ఆయన అన్నారు, పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళినా, కొండలకి ఎక్కినా, పర్వతాలు ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాను. బాబు నీకు నమస్కారం, ముందు ప్రతి ఆదివారం గుడికి రావయ్యా బాబు. పాస్టర్ గారు నెక్స్ట్ వీక్ చూడండి, మీ దగ్గర ఉంటాను అంట. అలాగే నెక్స్ట్ వీక్ 52 దాటిపోయినా కనవాడు మాటలు అంటాడు. మాటతోనూ ఏమన్నాడండి? మాటతోనూ, ఓకే, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి.
క్రియలు ఉండాలండి, క్రియలు ఉండాలి. దేవుడు ప్రేమించాడు, ఎలా? క్రియలు చూపించాడు. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడు మన కోసం, క్రియ. అందుకే యాకోబు 2:2 అంటాడు, విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం మృతం. ఈరోజు క్రైస్తవ్యంలో, దేవుని పిల్లల్లో భక్తి ఇట్ హ్యాస్ బికమ్ మెకానికల్. అది ఒక యాంత్రికంగా అయిపోయింది అంతే. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, పాడాలి కాబట్టి పాడాలి, ప్రార్థన చేయాలి కాబట్టి చేయాలి. అలాగ ఉండకూడదు. క్రియలు, క్రియలు. ఓకే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయం యోహాను రాసిన మొదటి 4:20-21 ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. ఏమంటున్నాడు? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడు నాకు చాలా ఇష్టం, ఆయన గురించి పాడతా, ఆడతా, మాట్లాడతా, ఆయన గురించి ఏం చెప్పమని చెప్తా, కానీ పక్కనున్న సహోదరుని నేను ప్రేమించను. ఒకవేళ అలాగ ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది. ఇది ఏంటండి? ఆజ్ఞ. సో ప్రేమ దైవికమైన ప్రేమ. ఈ ఫలం మన ఫలించాలి. అలాగే ఈ ఫలం మీ కుటుంబంలో ఫలించాలి. కుటుంబంలో కక్షలు, పగలకు త్రావివ్వకూడదు. కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఆ ప్రేమను దేవుడు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి మనము ఎవరికి శిష్యులమని? క్రీస్తుకు శిష్యులమని మనకు అది లోకానికి తెలియచేయబడతాం. సో రెండవదిగా మనం చూద్దాం. సో రెండవది సంతోషము. దీని గ్రీకులో కారా అనే పదం ఉపయోగం. కారా గ్రీక్ పదాలు కొంచెం వర్రీ అవ్వకండి, తెలుగు పదాలు నేర్చుకోండి. సంతోషము ఇంగ్లీష్లో ద జాయ్ అన్నాడు. మొదటిది లవ్, రెండవది జాయ్ అనగా సంతోషం. ఈ సంతోషము దైవిక సంబంధమైన విషయాల్లో సంతోషం. ఎవరైతే ఆత్మఫలం ఈ ఫలం ఉంటుందో వారు దైవికమైన విషయాల్లో సంతోషాన్ని ఎత్తుక్కుంటారు. మీకు అర్థమవుతుందా? అంటే వీరి యొక్క సంతోషము లోక సంబంధమైన విషయాల్లో ఉండదు. ఇంకో దగ్గర ఏమంటావు, ఒక పెద్ద ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో మరి చాలా పెద్ద గ్రాండ్ ఫంక్షన్, కానీ వీళ్ళు 10 గంటలకు వెళ్ళిపోతారు అక్కడికి, వీళ్ళే పనులు చేసిన వాళ్ళలాగా. అక్కడికి ఆల్రెడీ ఎన్ని గంటలకంటే భోజనం పెడతారు? మనమాట ఏ ఫంక్షన్ ఎన్ని గంటలకు భోజనం పెడతారు చెప్పండి? 12:30. మనం 2కి వెళ్ళినా కూడా అక్కడ భోజనాలు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్ళిపోవాలా, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేయాలా. దేన్ని విడిచిపెట్టి? ఆ రోజు ఆరాధనని విడిచిపెట్టి. సో సంతోషం, ఈ ఫలం ఉన్నవారు దేవునిలో ఉండడానికి, మరొక దాని కొరకు దేవుని సన్నిధిలో ఉండడాన్ని వారు త్యాగము చేయరు. అంటే ఇంకో దాని కొరకు దేవుని సన్నిధిలో ఉండే సంతోషాన్ని పణముగా పెట్టరు. కొంచెం మనం ఆలోచన చేద్దాం. రోమిలకు రాసిన 14:17 అక్కడ రాయబడిన మాట. రోమిలకు రాసిన పత్రిక 14:17 త్వరగా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఆనందమునై దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని ఎక్కువ వివరించిన ఒకసారి ఆలోచన. ఎందులో ఆనందం అండి? ఎందులో ఆనందము? పరిశుద్ధాత్మలో ఆనందం, దైవిక సంబంధ విషయాల ఆనందం. 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారై నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోను మిమ్మును నింపును గాక. దేని స్తోత్రం కలుగును గాక. సో పరిశుద్ధాత్మ యందలి ఆనందము దేని ద్వారా? దేవునిలో విశ్వాసము ఉంచుటదు. అంటే లోక సంబంధ విషయాల్లో ఆనందము కాదు. ఇంకా చెప్పండి, లోక సంబంధ విషయాలు ఒక పెంటతో సమానంగా ఎంచుకోవాలని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 4:4 అపోస్తలుడైన పౌలు అంటాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:4
ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎవరిలో? ప్రభువులో. దేవుని స్తోత్రం కలుగును గాక. 16వ కీర్తనలో చదువుతాము, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం. ఎక్కడ సంతోషించాలి? దేవుని సన్నిధిలో సంతోషించాలి. 119 16వ వచనం, 119వ కీర్తన 16వ వచనం, 119వ కీర్తన 16వ వచనం. ఎవరైనా? నేను హర్షించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువక యుందును. నీ వాక్యమును నేను మరువక ఉంది. దేని బట్టి ఇక్కడ చెప్పండి? కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం. అమ్మ వినండి, దేవుని యొక్క వాక్యమును బట్టి సంతోషించాం. అందుకంటే నీ వాక్యము జుంటి తేనె దారుల కన్నా అది మధురముగా ఉన్నది. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది ఒక క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది. నీ వాక్యం చదువుతున్నప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంది. సో గమనించండి, మనం ఇందులో ఎత్తుకుంటున్నాము సంతోషాన్ని. చెప్పండి, దేవుని వాక్యము చదువుట యందు, ఆయన సన్నిధిలో గడుపుట యందు. ఇంకా అంటాడు 51వ కీర్తనలో దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో ప్రభువా, నాకు స్థిరమైన మనస్సు నాకు కలుగు చేయు, నూతనమైన మనస్సు నాకు పుట్టించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మ నాయకుడిని తొలగించొద్దు. చూడండి, నీ రక్షణానందము మరలా నాకు కలుగు. ఎందులో ఆనందము? రక్షణలో ఆనందం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చెప్పిన వాటి బట్టి మనకి ఏమర్థమైందంటే, సంతోషం అనే ఫలము కలిగిన వారు సంతోషాన్ని ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన విషయాల్లోనే వెతుక్కుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఉదాహరణ చెప్తాను చూడండి, ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి రావడానికి విసుగుగా, భారంగా, ఈశ్రోమని ఒకరు మీరు ఎవరైనా వస్తే దాని అర్థం మీలో ఈ సంతోషం అనే ఆత్మ ఫలమో లేదు. వాక్యం చదువుతున్నప్పుడు నాకు బోర్ కొడుతుందని అంటే ఈ సంతోషం అనే ఫలము నీలో లేదు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? సింపుల్గా తీసుకోండి. దేవుని మందిరానికి మీరు ఆదివారం రావడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు, చాలా లేకపోతే విసుగు చెందుతున్నారు అనుకోండి, అది పెద్ద భారం. 6 రోజులు ఉద్యోగానికి వెళ్ళడానికి భారం ఉండదు, 6 రోజులు స్కూల్కి కాలేజీకి వెళ్ళడానికి భారం ఉండదు. ఎంత వస్తారో, అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? హుషారు లేకపోయినా తెచ్చుకొని ఏంటి మరి తప్పదు, మరి హుషారు తెచ్చుకొని. అందుకే కొంతమంది అంటే, పాస్టర్ గారండి 6 రోజులు కష్టపడ్డాం కదండి, మరి ఏది చేసుకోవాలన్నా ఆ రోజేనండి. ఏ రోజు ఏం చేసుకోవాలన్నా అంటే అర్థం ఏంటి? ఏం వండుకోవాలన్నా, ఏవి ఉతుక్కోవాలన్నా, ఏవి ఆరబెట్టుకోవాలన్నా. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి తలస్నానం చేసి లేట్ అయిపోయిందండి, ఆరేటప్పటికి 11:30 అయిపోయింది, 11:30కి వస్తే మీరు ఎలాగ నన్ను మీరు మమ్మల్ని తిడతారు, అంచేత అది ఆరబెట్టుకొని అలాగ ఆరబెడదామని అలాగ కుర్చీ మీద అలాగ ఉన్నానండి ఫ్యాన్ వేసుకొని, అంతలోకి నిద్ర వచ్చిందండి. ఇవన్నీ చిన్నపిల్లలు చెప్పే. ఇఫ్ యూ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద జాయ్, నిజంగా ఈ సంతోషమైన ఫలం ఉంటే ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా అన్న ఆతృత ఉంటుంది. చెప్పండి, మనలో ఎంతమందికి ఫలం ఉంది? అందుకే 10:30 కల్లా 11 కల్లా చాలా త్వరగా, పాస్టర్ గారు అంటే నేను 11కు రావడమే గ్రేట్ అండి నేను అంటారు కొంతమంది. అబ్బో ఇది ఒక్క గ్రేట్ ఏంటి? కొంతమంది అంటారు, పాస్టర్ నేను వస్తున్నాను రావట్లేదు, అది చూసి సంతోషించండి. మరి అలాగైతే నేను రాను, మరి ప్రతి ఆదివారం మీరు అంత టైంకి రమ్మంటే మరి ఎలాగ నేను రాను, నేను అంటాను రాకపోతే మాని. అలా ఎలాగంటారంటే కొంచెం నా కోసం వచ్చినట్టుగా చెప్తా ఉంటారు. కొంతమంది వెళ్ళిపోతే నేను వచ్చానని పాస్టమ్ గారికి చెప్పండి అంటే, పాస్టమ్ గారికి చెబితే పాస్టమ్ గారేమో నాకు చెప్తే నేను చాలా హ్యాపీ అయిపోవాలి, ఫలానా వాళ్ళు వచ్చారు ఇక్కడ చాలా ఉద్ధరించారు. వీఆర్ కమింగ్ ఫర్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుని కోసం వస్తున్నాం. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణపడుచున్నది. హల్లెలూయా. ఎంతసేపు ఆదివారం వస్తుందా? ఐ వాంట్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సంధిలోనికి వెళ్ళాలన్న ఆత్రుత. దావీదు ఎంత ఆశపడ్డాడండి. అతడు రాజే, కానీ దేవుని మందసం ఎదుట ఏంటి డాన్సర్, నాట్యం వేశాడు. బికాస్ హీ వాంట్స్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంచేత దేవునిలో ఎవరైతే సంతోషం ఎత్తుక్కుంటారో, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఎంతమంది అన్నారు దేవుని స్తోత్రం చెప్పండి.
దేవునిలోనే, దైవికమైన విషయాల్లోనే, ఆత్మ సంబంధ విషయాల్లోనే, అనగా సన్నిధిలో, వాక్యములో, ప్రార్థనలో, ఉపవాసం ఉండుటలో, భక్తిలో, పరిచర్యలో ఎవరైతే సంతోషాన్ని ఎత్తుకుంటారో ఈ లోక సంబంధమైన ఎన్ని సమస్యలు వచ్చినా వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అనంటే ఈ లోక సంబంధంగా ఎన్ని సమస్యలు వచ్చినా నీలో ఉన్న ఈ సంతోషాన్ని అవేమీ కూడా డామినేట్ చేయలేవు. మీకు ఉదాహరణ చెప్పమంటారా? హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయానికి వెళ్ళండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. మూడో అధ్యాయం 17 నేను చదువుతానమ్మా. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి ఏమంటున్నాడు భక్తుడు. ఇదిగో చెట్లు, అంజూరపు చెట్లు పూయడం మానేశాయి, ద్రాక్ష చెట్లు ఫలించడం మానేశాయి, ఒలివ చెట్లు కాపు కాయడం మానేశాయి, చేనులో పైరేమో పంటకు రావడం లేదు, గొర్రెలు దొడ్డిలో లేకపోయాయి, సాలలో పశువులు లేకపోయాయి, నాకు శాలరీ రాలేదు, ప్రమోషన్ రాలేదు, ఒంటి నిండా అనారోగ్యాలే, ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు, అయినా సరే నేను యెహోవా యందు ఆనందిస్తాను అన్నాడా లేదా? ఎందుకనగా నా రక్షణ కర్త అయిన దేవుడు సంతోషించేదను. ఎందుకనగా ప్రభువగు యెహోవాయే నాకు బలం. హల్లెలూయా. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఆయనలో ఉండడమే నాకు బలం. ఈ ప్రపంచంలో గొప్ప ధైర్యవంతులు, బలవంతులు ఎవరో తెలుసా? దేవుని సన్నిధిలో అధికముగా తన సమయాన్ని గడిపేవారు. పిల్లలు, ఈరోజు దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో కాకుండా మిగతా వాటి కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఓకే, మనం ముందుకెళ్తే ఎన్ని శ్రమల శోధనలు వచ్చినా ఈ జాయ్ ఆఫ్ ద స్పిరిట్, ఈ పరిశుద్ధాత్మ వలన కలిగిన ఈ ఆనందాన్ని ఏది కూడా దొంగిలించలేదు. 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోతే, ఆస్తంతా పోతే, ఆరోగ్యం అంతా పోతే, ఈ మనిషి ఎవరు? యోబు గారు ఏమంటారు? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చెప్పగలమా? 1-2 రోజులు జ్వరం ఉంటేనే, 2 రోజులే జ్వరం వరకు వెళ్ళదు, జలుబు, రన్నింగ్ నోస్, దేవుడు గొప్ప అన్యాయం చేసిరని జలుబు తగ్గట్లేదండి. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి గుడికి రాబుద్ది అవ్వట్లేదు, దేవుడు గొప్ప అన్యాయం చేశాడండి. ఏమైందమ్మా అంటే, 3 కోడి పిల్లలు కొనుక్కున్నానండి, 2 కోడి పిల్లలు బాగానే ఉన్నాయి, ఒక కోడి పిల్ల నిన్నటి వరకు బాగుందండి, సాయంకాలం సమస్యలు చచ్చిపోయిందండి. నిజంగా దేవుడు ఉంటే నా కోడి పిల్ల, చూడండి ప్రతిదానికి దేవునికి లింక్ పెట్టేసి దేవుడే ఉంటే గనక, దేవుడే ఉంటే కాదు. అలాగూ జరిగినా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగూ జరిగినా నేను దేవునిలోనే సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఈ ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించండి అనే ఈ మాట పౌలు గారు ఎక్కడి నుంచి రాశారో తెలుసా? జైల్లో ఉండి రాశారు. జైల్లో ఉండి సంఘం అంతటికి చెప్తున్నాడు ఆయన, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. అపోస్తలుల 16వ అధ్యాయంలో పౌలు శీల చెరసాల్లో ఉన్నారు. వారు మధ్యరాత్రి వేళ పాటలతో వారు దేవుణ్ణి ప్రార్థించగా దేవుని కార్యం జరిగింది. హల్లెలూయా. యాకోబు పత్రికలో అంటే మీలో ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను. వీరు జైల్లో పాటలు పాడుతున్నారంటే ఏముంది వారి హృదయంలో? ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? వారు జైల్లో పాటలు పాడుతున్నారంటే, జైల్లో కుయ్యోమొర్రు అని కూర్చోలేదు అక్కడ, ఎందుకంటే వారి లోపల ఆత్మ ఫలం ఉన్నది. హల్లెలూయా. ఏంటండి ఇది? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నోబడి కెన్ టేక్ అవే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయంలో ఉన్న ఈ ఆనందాన్ని ప్రపంచంలో ఎవ్వరూ దొంగిలించలేరండి. అది దేవుడిచ్చిన ఆనందం. దేవుని స్తోత్రం. ఇంకా కొంచెం మనము ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పరిస్థితులలో మనం దేవునిలో సంతోషించడం. ఏమన్నా ఎలాగైనా కానీ నిజమే, బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అనారోగ్యాలు కలుగుతాయి. వాటన్నిటి మధ్యలో కూడా
దేవుడిచ్చే ఆనందం అంతా చూశారు. ఆ ఆనందాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, కోల్పోకూడదు. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అందుకని అదే నాకు బలం, అదే నాకు బలం. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొన్ని మాటలు చదువుకొని మనం ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. చాలా అద్భుతమైన మాట ఇక్కడ ఉందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. అది సంగతి. మేము దుఃఖపడిన వారమైనట్లుండి అంటే ఇది కేవలము పైకి కనబడే దుఃఖమే, కానీ మా హృదయంలో ఏమున్నది చెప్పండి? సంతోషం అన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకో చోట అంటాడు, ఆ కింద అనుకుంటా, కింద మాట అంటాడు, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమియు లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారు. దేని స్తోత్రం కలుగనుగా. వాట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. అది అంత గొప్ప ధన్యత అండి. అంటాడు, మేము దుఃఖపడినట్లు ఉన్నాం అంటే నిజమే, దుఃఖం కలిగే పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. అనారోగ్యం రావచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, లేకపోతే మరొక కొరత, మరొక కొదువ, కష్టం, శ్రమ లేని వారు ఎవరు ఈ లోకంలో? శోధింపబడని వారు ఎవరు ఈ లోకంలో? అనారోగ్యం రాని వారు ఎవరు ఈ లోకంలో? కానీ అవన్నీ ఉన్నాయి, కానీ మా హృదయంలో ఏమున్నది? సంతోషం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆత్మఫలం. సో ద జాయ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువులో ఉండే సంతోషం. సో ఎవరైతే ఈ ఫలం కలిగి ఉంటారో వారు దేవునిలోనే, దేవుని సంబంధ విషయాల్లోనే వారి సంతోషాన్ని వారు ఎత్తుకుంటారు. మరలా చెప్తున్నాను, దైవ సంబంధమైన విషయాలు మీకు ఎప్పుడైనా బోర్గా అనిపిస్తున్నాయి, విసుగుగా అనిపిస్తున్నాయి అంటే మీలో ఏమి లేదు చెప్పండి? ఈ ఆత్మ ఫలము లేదు. పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు సేవకులు కానీ మరొకరు కానీ. నిజంగా ఈ ఫలం ఉంటే ఆయన సన్నిధిని వెతుక్కుంటూ ఆరాటముతో, సంతోషముతో, ఉత్సాహముతో ఆయన సన్నిధిలో మనం కనబడతాం. ఆయన వాక్యం చదివినప్పుడు కూడా మనకు విసుగు అనిపించదు. వాక్యం చదివి ఇంకా చెప్పండి చదవాలనిపిస్తుంది. వాక్యం వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. దేవుని సన్నిధిలో మనం టైం చూసుకోము, దేవుని సన్నిధికి రావడానికి కానీ వెళ్ళడానికి కానీ టైం చూసుకోము. బికాజ్ యూ వాంట్ టు బీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నాము. అలాగే శ్రమలు, మన ఎదుగుల శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. గమనించండి, దేవుడిచ్చే సంతోషము ఈ లోకంలో ఉన్న అన్ని శ్రమల కంటే గొప్పది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సంతోషం ప్రభువే మనకివ్వాలి. అది మనము ఆత్మశక్తి ద్వారా మనము ఫలించవలసిన వారమై ఉన్నాము అన్నాడు. ఆనందించుడి, మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనంది. కింద వచనాలు అంటాడండి, మీలో చింత ఉంది కానీ ఆ చింత తొలగించే దేవుడు మీకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కూర్చున్న వారిలో చింత లేని వారు ఎవరు లేరు. మనందరికీ ఏదో ఒక చింత ఉన్నది. యవనస్తులకు ఉండే చింత విచారం వేరు, పెద్దలకు ఉండే చింత విచారం వేరు, స్త్రీలకు, పురుషులకు, భార్యలకు, భర్తలకు ఉండే చింత విచారం వేరు, వృద్ధాప్యులు ఉండే వారికి చింత విచారం వేరు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ చింతల ఉన్న ఆ చింతల కంటే మిన్న అయిన నా యందు మీరేం చేయండి? సంతోషించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వి షుడ్ నాట్ బి లెడ్ బై ద వర్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన విచారముల చేత మనము మోయబడకూడదు, కానీ దేవుడిచ్చే ఆనందము చేత మనము మోయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆత్మఫలం. మూడవదిగా సమాధానం. ఇది ఆత్మఫలములో మూడవది. ఇందా చెప్పాను కదా, ప్రేమ ఉండాలి, సంతోషము ఉండాలి, మూడవదిగా సమాధానము కూడా ఉండాలి. ఇది దేవునికి మనకు మధ్య సంబంధము సరిగా ఉన్నది అనే అవగాహనతో హృదయములో ఉండే సమాధానం. ఈ సమాధానం గురించి, మిగతా ఆత్మఫలములోని విషయాల గురించి మనం తర్వాతి వారాల్లో మనం నేర్చుకుందాం. మన దేవుడు సమాధానకర్త,
ఆయన నమ్మిన వారి హృదయాల్లో ఎప్పుడు కూడా ఈ సమాధానం ఉంటుంది. ఆ సమాధానాన్ని మనం ఎన్నడూ కూడా కోల్పోకూడదు. అందుకంటే ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం కాపాడుకోవాలి. దేవునితో సమాధానంగా ఉండాలి, అలాగే సఖ్యమైనంత వరకు మనుషులతో కూడా సమాధానముగా ఉండాలి. సమాధానము ఉండడం అనేది అది దేవుని పరిశుద్ధాత్మ ఫలం. సో ఆ ఫలమును మనం ఫలిద్దాము. మిగతా విషయాలు మరి వచ్చే వారం మనం నేర్చుకునే ముందు చెప్పినట్లు ఇది ఒక శీర్షిక. మరి ఇది కొన్ని వారాలు, కొన్ని నెలలు ఇలాగ నడుస్తూనే ఉంటుంది. మనం దేవుని యొక్క బోధలో మనం ఆ రీతిగా ఎదుగుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.